నమస్తే మిత్రమా! ఈరోజు నేను మీకు అనపగింజలు అంటే లీమా బీన్స్ కర్రీ చేసి చూపిస్తాను. చాలా మంచిదండి హెల్త్‌కి. ఇవి మనం రాత్రి తీసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి. పొద్దున్న లేసాకి కుక్కర్‌లో 2 విజిల్లు వచ్చిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకోవాలండి వీటిని. ఇప్పుడు ఎలా చేయాలో స్టార్ట్ చేయాలో చూపిస్తాను. మనం స్టవ్‌లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టీ గ్లాసంత ఆయిల్ తీసుకున్నాం. తర్వాత ఉల్లిపాయలను గుండ కోసుకొని, పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని వీటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత చిన్న పసుపు వేసి వాటిని బాగా వేపుతాం అన్నమాట. వేపిన తర్వాత తర్వాత ఏం చేయాలో మీకు ప్రొసీజర్ చెప్తాను. చూసారు కదా ఏ విధంగా కోసుకున్నానో. ఈ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ గింజల్ని లీమా బీన్స్ అంటారు. చాలా పెద్దగా ఉంటాయి. చిక్కుడు గింజలే కానీ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ. చాలామంది ట్రై చేయండి. దొరికితే మాత్రం ఈ బీన్స్ దొరికితే లీమా బీన్స్. మనం ఇప్పుడు వీటిని బాగా వేపుకోవడం. ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అందులో యాడ్ చేసి ఒకసారి వేపు. ఇప్పుడు టమాటా తీసుకున్నాం కదా, వాటిని ఇందులో యాడ్ చేసి బాగా కలుపుదాం. కలిపిన తర్వాత మనం వేసుకున్నామండి. వేసుకొని మనం మూతేసి ఉంచుదాం. అవి బాగా మగ్గుతాయి. ఇదిగోండి ఉడకబెట్టుకున్న మన లీమా బీన్స్ చెప్పాను కదా, ఈ విధంగా మనం రాత్రి నానబెట్టుకొని పొద్దున్న కుక్కర్లో పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతాయి అన్నమాట. ఇవి పక్క తీసి ఉంచుకున్నాను. ఇవి మనం మగ్గిన తర్వాత ఇవి ఇందులో యాడ్ చేయాలి. మనం ఈ చిక్కడి పిక్కలని పెద్ద లీమా బీన్స్ అంటారు వీటిని. మీకు దొరుకుతాయండి, చాలా రేరుగా దొరుకుతాయి మనకి. నేను చెప్పాను కదా ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు కొన్నాను ఇవి. ముందు వీడియో ట్రావెలింగ్ బ్లాగ్స్ పెట్టాను కదా, అప్పుడు నేను దారిలో దొరికితే కొన్నాను. బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం ఆ లీమా బీన్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత అందులో ఏంటంటే యాడ్ చేస్తున్నామో అది చెప్తాను మీకు. ఏం లేదండి, మనకి కారం 1 స్పూన్నర కారం యాడ్ చేసుకుంటాం. ధనియాల జీలకర్ర, గరం మసాలా, ధనియాల జీలకర్ర 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, మనకు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కొద్ది నీళ్ళు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా, ఆ నీళ్ళు ఉంచుకున్నాను పక్కనే. ఆ నీళ్ళు ఇందులో యాడ్ చేద్దాం. చూసారు కదా ప్రొసీజర్ కనిపిస్తుంది మీకు క్లారిటీగా. ఇవి మాత్రం దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకి కానీ మనకు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కూడా మనం వీక్లీ 2 సార్లు తింటే మంచిదండి. అన్ని రకాల మనం ఆకుకూరగాయలు కానీ, బీన్స్ కానీ, దుంపజాతి కానీ ఇవన్నీ తింటూ మనకి ఆరోగ్యానికి అంత మంచిది మేడం. చూసాను మనకి చెప్పాను ఏంటంటే యాడ్ చేశాను. కారం, ఉప్పు, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా ఈ 4 యాడ్ చేయాలి.
యాడ్ చేసి బాగా కలపాలి. కలిపితే తర్వాత మనం నీళ్ళు తీసుకుని ఉంచుకున్నాం కదా, ఆ నీళ్ళు ఇందులో యాడ్ చేయాలి. ఆ నీళ్ళు ముందే తీసుకుని ఉంచుకున్నాను నేను, అది పారేయకుండా. ఎందుకంటే అందులో కూడా మినరల్స్ ఉంటాయి కదండి మనం ఉడకబెట్టిన నీళ్ళు. ఇదిగో నీళ్ళు చూసారా, ఆ నీళ్ళు ఇందులో యాడ్ చేసేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనం ఇంకొద్ది నీళ్ళు యాడ్ చేసుకున్నాం. అదంతా బాగా కొద్ది దగ్గరికి అవుతుంది, మరీ దగ్గర కాకూడదు. ఎందుకంటే పిక్కలు వాటర్ ఎక్కువ లాగుతుంది. మనం ఎక్కువ నీరు వేసామనుకోండి, అదంతా మళ్ళీ ఇంకా మెత్తగా అయిపోద్ది అన్నమాట. అప్పుడు ఇంక తినడానికి బాగుండదు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో మనం చూసుకుందాం. ఉప్పు సరిపోతే మనం యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా మీకు నేను చేసి చూపించాను. నా ప్రతి ఒక్కరు కంపల్సరీగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను కొత్త ఛానల్ కదా స్టార్ట్ చేసింది, చాలామందికి రీచ్ అవుద్ది. మీరు లైక్ చేసిన ఫస్ట్ వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ఆ ఛానల్ చేరుతుంది అన్నమాట. నా వీడియో ఉంది యూట్యూబ్ ఎంత చేసినా మీ నుంచి కూడా సహకారం ఉంటేనే నా వీడియోస్ రీచ్ అవుతాయి, బాగా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా ముందు ట్రావెల్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, అన్నీ చాలా బాగా వచ్చింది వీడియోస్. కొంత డేటా మిస్ అయింది, చూపించలేకపోయానంటే. నెక్స్ట్ వీడియో కూడా మీకు చెప్తాను త్వరలో. నాకు కొద్దిగా హెల్త్ బాగోకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియో ఎక్కడికి వెళ్తాను కూడా మీకు చెప్తాను. మన లోకల్ ప్లేస్లో మ్యాక్సిమం కవర్ చేస్తాను. చూడండి, అలాగా కప్పు తీస్తూ చూసుకుంటూ ఉండాలన్నమాట. మరి దగ్గరికి అవ్వకుండా ఉండడానికి, కింద అడుగు పట్టకుండా ఉండడానికి మిత్రమా. చూసారా, అలా జస్ట్ అలా కదుపుతూ ఉండాలి నీట్గా. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి కంపల్సరీగా. మిత్రమా, ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా, మంచి కర్రీ అండి, హెల్తీ కర్రీ ఇది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి మిత్రమా. నాకు చిన్న మిమ్మల్ని అడుగుతున్నాను అందరినీ, నా ఛానల్ లైక్ చేయండి మిత్రమా. కంపల్సరీగా లైక్ చేస్తే నా వీడియో అందరికి చేరుతుంది. షేర్ చేసిన నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మంచి మంచి ట్రావెల్ వీడియోస్ కూడా చేశాను, అవి కూడా సపోర్ట్ చేయండి. నేను మీకు ఇంకా మంచి కంటెంట్ అందించాను అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కంటెంట్ అందిస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరితో ఉన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి, మీ బంధుమిత్రులతో అందరితో. మిత్రం ఇప్పటికి నేను ట్రావెల్ వీడియోస్ ఇవి లైవ్ అన్నీ కలిపి 50 వీడియోలు కంప్లీట్ అయ్యాయి మిత్రమా. నాకు చాలా సంతోషం ఉంది. చాలా తక్కువ టైంలో నేను మంచి వీడియోస్ మీకు అందించగలిగాను. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తాను నేను. నాకు 200 మంది సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయ్యారు. అది మీ అందరి వల్లే నా వీడియోస్ అన్ని రీచ్ అవుతున్నాయి. మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మిత్రమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.